3,500 కోట్ల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఢిల్లీలో కూడా ఈడీ సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మద్యం కుంభకోణం కేసులకు సంబంధించిన నిందితుల సంస్థలు, కార్యాలయాలు వీటిల్లో అయితే ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈడీ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, ఇప్పటికే ఈడీ అధికారులు అయితే మాత్రం దాదాపు 4 ప్రధాన నగరాల్లో ఇటు హైదరాబాద్తో పాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం మనం చూసాం వెస్ట్ మారేడుపల్లిలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేసిన తర్వాత కొద్ది నిమిషాల క్రితమే సోదాలు ముగిశాయి. ఈడీ కార్యాలయానికి కూడా అధికారులు ప్రస్తుతం చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఈడీ కార్యాలయంకి ఇప్పటికే సోదాలు ముగిసిన తర్వాత అధికారులు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 3,500 కోట్ల మనీ లాండరింగ్ పాల్పడ్డారు. 3,500 కోట్ల రూపాయల వరకు ఈ స్కామ్ జరిగిందనేది ప్రస్తుతం ఏపీ సిట్ భావించింది. కాబట్టి ఏపీ సిట్ ఇచ్చినటువంటి సమాచారం, మరోవైపు ఏపీ సిట్ వేసినటువంటి 2 ఛార్జ్షీట్లను ఆధారంగా చేసుకొని ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన తర్వాత 4 ప్రధాన నగరాల్లో సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో మనం చూస్తే 3 అంశాలపైన ఈడీ అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ 3,500 కోట్ల రూపాయలు ఈ యొక్క స్కామ్కు సంబంధించినటువంటి ఈ మనీ అంతా కూడా హవాలా రూపంలో కావచ్చు, షెల్ కంపెనీకి తరలించడం, మరోవైపు ఈ బంగారు కొనుగోలు చేసి ఇన్వాయిస్లను సృష్టించడం, ఈ 3 అంశాలపైన కూడా ఈడీ అధికారులు అయితే మాత్రం సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు 16 లిక్కర్ కంపెనీలు దాదాపు 1,677 కోట్లు లంచం ద్వారా వీళ్ళు తీసుకున్నారనేటువంటి అభియోగాలు, ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే సిట్ అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించడం జరిగింది. హైదరాబాద్లో ఇప్పటికైతే 3 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగుతున్నాయి. రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులపైన నిఘా పెట్టడం జరిగింది. మరోవైపు గత కొద్ది రోజుల క్రితమే శంషాబాద్ సమీపంలో దొరికినటువంటి 11 కోట్ల రూపాయల నగదు వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే విజయవాడ సిట్ నుంచి ఈడీ అధికారులు కొంత సమాచారాన్ని రాబట్టిన తర్వాత ఈడీ అధికారులు అయితే మాత్రం దేశవ్యాప్తంగా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. హైదరాబాద్లో 3 బంగారు యాజమాన్యాలపైన, అంటే బంగారు దుకాణాలు కావచ్చు, వాళ్ళు హోల్సేల్గా కొనుగోలు చేసి రీటైల్గా అమ్మేటువంటి యజమానులు, వారు కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నగదును ఈ బంగారు యాజమాన్యాలకు ఇచ్చి ఇన్వాయిస్లు సృష్టించారనేది ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి. మరోవైపు షెల్ కంపెనీలకు తరలించి వాటి ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. మరోవైపు హవాలా రూపంలో నగదును వీళ్ళు తరలించారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. ఈ 3 అంశాలకు సంబంధించి కూడా ఈడీ అధికారులు దృష్టి పెట్టి ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బేస్డ్గా నడిచినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్టు దర్యాప్తు ఇప్పటికే పూర్తి చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యి ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మరోసారి మరికొంతమందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మనకు తాజా సమాచారం అందుతుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతన్ని కూడా ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు, అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. 1-2 రోజుల్లో ఈ కేసులో పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నేతలు, అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ముడుపులు అందుకున్నటువంటి రాజకీయ నేతల ఇళ్లలో కూడా సోదాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఇప్పుడు ఈ షెల్ కంపెనీస్ కావచ్చు, హవాలా రూపంలో డబ్బులు తరలింపు కావచ్చు, వీటిపై నిఘా పెట్టినటువంటి ఈడీ 1-2 రోజుల్లో రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు చేసేందుకు కూడా ఈడీ సిద్ధంగా ఉందనేది మనకు స్పష్టంగా